దేశ రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం ద్వారా రైతులకు ఏటా 6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. అయితే ఈ పథకంలో చేరడం ద్వారా రైతులు 60 సంవత్సరాల వయసు తర్వాత నెలవారీ 3,000 రూపాయల పెన్షన్ పొందవచ్చని కొంతమందికి తెలుసు. మీరు ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రయోజనాలను పొందుతుంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనలో నమోదు చేసుకోవడం సులభం. ఈ పథకం ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రారంభించింది కేంద్రం. తద్వారా వారు వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు. రైతులు కిసాన్ మన్ధన్ యోజనలో చేరితే వారు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలవారీ 3,000 లేదా సంవత్సరానికి 36,000 పెన్షన్ పొందుతారు. 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. నమోదు చేసుకున్న తర్వాత రైతులకు గరిష్టంగా 3,000 నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఈ ప్రీమియం 55 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. అంటే మీ వయసును బట్టి ఈ చిన్న మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సందర్శించడం ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా రైతులు తమ సొంత జేబులో నుండి ఎటువంటి డబ్బును విరాళంగా ఇవ్వాల్సిన అవసరం లేదని సదుపాయం కూడా ఉంది. పెన్షన్ పథకానికి అవసరమైన సహకారాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందుకున్న మొత్తం నుండి సర్దుబాటు చేయవచ్చు. అయితే రైతు తమ సమ్మతిని తెలియజేయాలి. నమోదు చేసుకోవడానికి ఒక సాధారణ ఫామ్ను పూర్తి చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ని సందర్శించవచ్చు. వారి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు గల రైతులు ఈ పథకంలో చేరవచ్చు. మీ వయసు ఎంత తక్కువైతే మీ సహకారం అంత తక్కువగా ఉంటుంది.